హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాల తాలికలు, అది కూడా మనం బెల్లంతో తయారు చేద్దాం. ఒక ఈజీ ట్రిక్ ఉంది దీనికి, చాలా హెల్తీ అండ్ టేస్టీ స్వీట్. ఇది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూద్దాము. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టేసుకుని దాంట్లో పాలు పోసుకోవాలి. పాలు అనేవి మనకి బాగా హీట్ అవ్వాలి. ఈలోపు మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇందులో మనం ఏం చేయాలంటే ముందుగా పొడి బియ్యం పిండి అనేది తీసుకోవాలి. మనం పాలు అనేవి బాగా వెన్న శాతం ఉన్న పాలు అయితే బాగా టేస్టీగా వస్తుంది. రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ రెడ్ ప్యాకెట్ మిల్క్ తీసుకున్నాను. మీరు గేదె పాలైనా తీసుకోవచ్చు లేదా ఆవు పాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పొడి బియ్యం పిండి తీసుకోవాలి ఒక బౌల్లో. పొడి బియ్యం పిండికి మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, నేను చాలా ఈజీ ట్రిక్ చెప్తాను. అది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది ఆ ట్రిక్ వచ్చేసి. ఇప్పుడు చూపించిన విధంగా మీరు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకుంటే లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తాలికల్ని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. మామూలుగా అయితే చాలామంది వాటిని మామూలుగా హ్యాండ్ తోటే చేస్తారు కదా, అట్లా కాకుండా ఒక చిన్న ట్రిక్ ఉంది దానికి. చూపించిన విధంగా ఒక చపాతీ పిండిలాగా కలిపేసుకుని దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాము కాసేపు. ఈలోపు మనకి పాలు అనేవి బాగా కాగాలి కదా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నేను చెప్తానన్న ట్రిక్ ఇదే. ఏంటంటే మామూలుగా మనకి చక్రాల గిద్దలు ఉంటాయి కదా, వాటిలో మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ తాలికలకి పిండి మనం చేసి పెట్టుకున్నాం కదా, అది దాంట్లో మనం పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి పాలు అనేవి బాగా కాగాయి. ఇప్పుడు ఇందులో మనం చక్రాల గిద్దల్లో పెట్టుకున్నటువంటి ఆ పిండి ఉంది కదా, మామూలుగా మనం తాలికల కోసం ప్రిపేర్ చేసింది, అది ఈ పాలు కాగిన తర్వాత అందులో మనం ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఈజీగా తాలికలు అనేవి మనం చేత్తో ఏం ప్రిపేర్ చేయకుండా ఈజీగా మనకి అయిపోతుంది రెసిపీ. ఇలా అయితే మనం ఎన్ని కేజీలైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నేను ప్రాసెస్ వేరేది ఉంటుంది, ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఈ వీడియోకి లాస్ట్లో అంటే ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు ప్లేలిస్ట్ ఇస్తాను, ఆ ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను, అందులో చూడండి మీరు. మనం ఇక్కడ ఏంటంటే తాలికల పిండి మొత్తం యూజ్ చేయకూడదు, కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇవి మనకి బాగా ఉడుకుతాయి, పాలల్లో ఉడికించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెల్లం తీసుకోవాలి. పొడి చేసుకున్నటువంటి బెల్లాన్ని మనం ఈ మరుగుతున్నటువంటి పాలల్లో వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మనం ఇంట్లోనే ఆర్గానిక్ బెల్లం తయారు చేసాం, ఆ రెసిపీ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ, బెల్లం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో బెల్లం యాడ్ చేసుకున్నాం కదా, మీకు నచ్చితే మీరు పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ ఆప్షనల్. అది మనం ఇక్కడ బెల్లంతో తయారు చేస్తున్నాం. ఆల్రెడీ ఇందాక తాలికల పిండి అనేది మనం పక్కన పెట్టుకోవాలి. అదేనండి, ఇందాక మనం పొడి బియ్యం పిండిని కలుపుకున్నాం కదా వాటర్ వేసి ఒక ముద్దలాగా, దాంట్లో కొంచెం పక్కన పెట్టుకోవాలి. అప్పుడు దాన్ని మనం ఇలాగ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని కొంచెం ఒక పేస్ట్ లాగా, ఒక వాటరీ లిక్విడ్ లాగా చేసుకుని దాన్ని మనం ఇప్పుడు ఈ పాలల్లో మనం వేసుకోవాలి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా వస్తుంది, బాగుంటుంది టేస్ట్ వచ్చేసి, చాలా బాగుంటుంది. పాల తాలికలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఖచ్చితంగా పాల తాలికలు అంటే ఇష్టమైన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. చాలా బాగుంటాయి రెసిపీస్ మన ఛానల్లో, సింపుల్గా యూనిక్గా ఉంటాయి. కలర్ఫుల్ చపాతీ రెసిపీ కూడా ఉంది, అది కూడా ట్రై చేయండి. చూసారు కదా, మనం ఇందులో వేయగానే దాని కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయింది, చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ మనం ఏం వేస్తున్నామంటే నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి వేయగానే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఖచ్చితంగా ఎవరైనా తినొచ్చు, చాలా హెల్దీ ఫుడ్ కదా ఇది కూడా. మనం ఓన్లీ తక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం, చక్కగా టేస్టీగా హెల్దీగా తయారు చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ తీసుకుని బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పాల తాలికలు బెల్లంతో మనకి తయారైపోతాయి. అవుట్పుట్ చూసారు కదా, బాగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్
నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.